హాయ్ అండి, హలో. ఈరోజు నేను ఇడ్లీతో ఉప్మా చేయబోతున్నానండి. మిగిలిపోయిన ఇడ్లీలు ఇంకా ఎక్కువగా చేసినప్పుడు ఎప్పుడైనా మిగిలిపోతాయి కదా, వాటితో ఉప్మా చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. 2 పచ్చిమిర్చి చీలికలండి, కొత్తిమీర, ఉల్లిపాయలు, పోపు దినుసులు, శనగపప్పు, ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బ్లెండర్లోనే వేసుకుంటాను. మీరా పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు బ్లెండర్లో వేసుకోవాలి. చూడండి, ఇవి మిల్లెట్ ఇడ్లీలండి, మిగిలిపోయాయి నిన్న చేసినవి. వీటిని ఇప్పుడు నేను ఉప్మా లాగా చేసుకుంటాను. చాలా రుచిగా ఉంటుంది. ఏది వేస్ట్ చేయకుండా ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఇందులో మునగాకులు అట్లా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొత్తిమీర ఇది కూడా వేస్తే సన్నగా కట్ అవుతుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాను. ఇదిగో చూడండి, కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసుకుంటాను. 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. ఇది సరిపోతుంది. కొద్దిగా మరి కొంచెం వేసాను. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెమే పడుతుందండి, ఎక్కువేం పట్టదు. ఉప్మా పట్టినంతగా మన ఇష్టం. ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ, ఎంతైనా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కింది. పోపు దినుసులు వేసుకుంటున్నాను. దీంట్లో క్యారెట్, బఠానీ, ఇంకా కార్న్ఫ్లోర్, మైక్రోగ్రీన్స్గా ఉన్నటువంటి మెంతి కూర, అంతేకాదు తోటకూర లాంటివి ఏమైనా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా బ్లెండర్లో వేసుకోవాలండి. సన్నగా కట్ అయి చాలా బాగుంటుంది. పోపులో వేసుకుని వెంటనే కలుపుకుని 2 మినిట్స్లోనే తీసుకుంటాం కదా, దానివల్ల పచ్చి అనేది ఆఫ్ ఉంటుంది, సగమే వేగుతాయి కదా. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకలి వేయదు ఎక్కువసేపు సగం ఉడకడం వల్ల ఏదైనా. అంతేకాదు సగం ఉడికిన కూరగాయల వల్ల ఆరోగ్యం కూడా కదా. టమాటా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. కూరగాయలు ఇంట్లో ఏవున్నా వేసుకోవచ్చండి. కొత్తిమీర, పుదీనా, ఆకుకూరలు, ఇంకా కూరగాయలు, బీన్స్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. చిన్నపిల్లల కోసం చేసినప్పుడు మాత్రం పచ్చిమిర్చి తాలింపులో కొంచెం వేసుకోవాలి, అప్పుడే వాళ్ళు ఇష్టంగా తింటారు. బ్లెండర్లో వేస్తే కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, తినలేరు. చిన్నపిల్లలు ఇడ్లీ పెడితే ఎక్కువగా ఇష్టపడరు కదా. ఈ విధంగా ఉప్మా చేసి పెట్టడం వల్ల చాలా ఇష్టంగా తింటారండి. ఇడ్లీ మిగిలిపోయినప్పుడు ఇలా చేసి ఇడ్లీ మిగిలిపోయినప్పుడు ఈ విధంగా ఉప్మా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, పని కూడా చాలా తక్కువగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు, సాయంత్రం కానీ, ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, ఎప్పుడు తినాలనిపించినా మిగిలిపోయిన ఇడ్లీ ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎక్కువ పని ఉండదు, అందుకని చాలా ఫాస్ట్గా చేసేసుకొని తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. బ్లెండ్ చేశాను చూడండి. ఆకుకూరలు, ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చి ఎంత సన్నగా కట్ అయ్యాయో. ఇడ్లీ కూడా చాలా సన్నగా ఎలా అయింది చూడండి, ఉప్మాలాగా. ఇడ్లీ ఒకటి మెదుపుకోవాలంటే చేత్తో కూడా మెదుపుకోవచ్చు. ఇంకా కూరగాయలు సన్నగా కట్ చేసుకోవచ్చు, బ్లెండర్ లేని వాళ్ళు. బ్లెండర్ ఉంది కాబట్టి నేను బ్లెండర్లో వేసానండి. లేదంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. మీకు బ్లెండర్లో వేసుకోవడం ఇష్టం లేదంటే సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు కూరగాయల్ని. ఈ ఉప్మా, ఈ ఇడ్లీ తురుముకున్నటువంటి ఇడ్లీలోనే ఆ కట్ చేసుకున్న కూరగాయ ముక్కల్ని కూడా వేసుకొని హాఫే వేయించుకొని తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. వెరైటీ టేస్ట్తో చాలా బాగుంటుందండి ఉప్మా. ఏదైనా మనం వండి పడేయకూడదండి. ఇవి పండించడానికి రైతులు చాలా కష్టపడతారు. కష్టపడ్డ వాళ్ళకే దాని విలువ తెలుస్తుంది. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఎంత కష్టపడితే ఇవి తయారవుతాయి అని తెలుసు. అందుకని నేను ఏది పడేయను. కొంతమంది అన్నీ మిగిలిపోయినవి తింటారు అని అనుకుంటారు కదా, నేనేం అలా ఫీల్ అవనండి. మిగిలినవన్నీ పడేయకుండా, పాడైపోకపోతే చాలండి, ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారి ఈ విధంగా అన్నం కానీ, ఇడ్లీ కానీ ఈ విధంగా తయారు చేసుకొని తింటాము. ఇంకా తినడమే కాదండి, నార్మల్గా అవి హెల్దీగా ఏ విధంగా చేయొచ్చో ఆ విధంగా తయారు చేసి ఇంట్లో వాళ్ళకి పెడతానండి. నేను కూడా తింటూ ఉంటాను. 2 మినిట్స్లోనే ఇది వేడైపోతుంది. వేడైపోయిన దీన్ని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే ఒకసారి మీరు కనుక తయారు చేసుకొని తిన్నారంటే ఇంకా వదిలిపెట్టరు. చాలా బాగుందని మీరే చెప్తారు.
ఇంకా ఇడ్లీ ఎప్పుడు మిగిలినా పడేయకుండా ఈ విధంగా చేసుకొని తింటారు. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని తినండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పడానికి ప్రయత్నించండి. ఇంకా ఒకసారి చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఇంత టేస్టీగా ఎలా ఉంది, అసలు ఇది దేంతో చేశారు అని అడుగుతారు మిమ్మల్ని. ఇంకా తయారైపోయిందండి, బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చూడండి, ఎంత బాగుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.